ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? సో ఇవాళ వర్కింగ్ ఉమెన్ కదా, మీకు తెలుసు. మా వర్కింగ్ ఉమెన్ కష్టాలు మీకు ఏం తెలుసు నా డైలాగ్ వేయాలని, కానీ వద్దులేండి, కొంచెం ఓవర్ అవుతుంది. సో ఇవాళ నేను ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే ఏం లేవు ఇంట్లో. క్యారెట్, కొంచెం పన్నీరు ఇవే కనిపించాయి. సో ఒక మంచి రెసిపీ చేద్దామని అనిపించిందండి. అది ఓట్స్ తోటి, అండ్ హెల్దీగా ఉంటుంది, ఫిల్లింగ్ గా ఉంటుంది. నైట్ అసలే చాలా ఆకలిస్తుంది, ఫాస్ట్ గా చేసేది, ఎక్కువ సోలు పెట్టాను నేను. సో దానికి కావాల్సింది ఏంటంటే చూసేద్దాం. ఇవాళ మనము ఓట్స్ కిచిడి చేస్తున్నాం, ఓకేనా? సో ఓట్స్ తీసుకున్నానండి, హై ప్రోటీన్ ఓట్స్. అండ్ ఇంట్లో ఉన్న కూరగాయలు ఇవే: కాలీఫ్లవర్ కొన్ని, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, పన్నీర్ అండి, కొంచెం పన్నీర్ తీసుకున్నాను. నేను ఆయిల్ వాడదలుచుకోలేదు, ఇవాళ కొంచెం బటర్ వేస్తాను దాని బదులు, ఓకేనా? సో ఫాస్ట్ గా మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను పెన్నం పెట్టేసాను స్టవ్ పైన. సో కొంచెం ఇది వేడెక్కిన తర్వాత బటర్ వేద్దాం. సో కొంచెం బటర్ వేసాను, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని వేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చే వరకు. క్యారెట్ వేసుకున్నాను, ఇప్పుడు అది కొంచెం మగ్గాలి కదా. సో నేను ఓట్స్ ఈ గ్లాస్తో తీసుకున్నానండి. అయితే దీన్ని ఫుల్గా వేసి నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఓట్స్ని. సో ఇది మనము డైరెక్ట్ అందులో వేసేసుకోవచ్చు అనమాట, ఇలా నానబెట్టి పెడితే చక్కగా. సో ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా వేసుకున్నాం. పన్నీర్ చిన్నగా కట్ చేసుకున్నాను, పన్నీర్ ముక్కలు. దీన్ని మళ్ళీ ఫ్రై చేసి కొంచెం సాల్ట్ అండి, పించ్ ఆఫ్ సాల్ట్ తర్వాత వేసుకుందాం మళ్ళీ టేస్ట్ తగ్గట్టు. నేను ఇక్కడ సాల్ట్ ఎందుకు వేసానంటే అది తొందరగా మగ్గుతుంది అనమాట కూరగాయలు ఫస్ట్లో సాల్ట్ వేస్తే. కానీ యాక్చువల్లీ వేసుకోకూడదు, బట్ లైట్గా పర్వాలేదు. లిటిల్ బిట్ ఆఫ్ పసుపు మళ్ళీ అలా కలిపేసుకొని మనము కాసేపు అలాగా మగ్గనిద్దాము. ఒక 5 minutes అండి చాలు, ఉడికిపోతాయి. కొంచెం మీడియం హీట్లో పెట్టేసుకొని మనం మగ్గనిద్దాం. చూసారు కదా, కొంచెం బాగా మగ్గింది. కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక్కసారి అలాగా కలుపుకుందాము ఫ్రై చేసుకున్నాక. అయితే మీకు కావాలంటే టొమాటో కూడా వేసుకోవచ్చండి, మీకు నచ్చింది వేసుకోవడమే. ఏమో కిచిడి అంటే ఏంటనుకున్నారు, మీకు తెలియదు కదా, నేను చెప్తాను వినండి. ఇంట్లో ఏం మిగులుతాయో అన్ని అందులో వేసేసి కలగా పులగం చేసేసి చేసుకుంటే దాన్ని కిచిడి, అంతే. ఇప్పుడు ఓట్స్ కిచిడి, ఓకే? సో మా ఇంట్లో ప్రస్తుతానికి కాలీఫ్లవర్, పన్నీరు, ఇంకా క్యారెట్ ఉంది కాబట్టి అది వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం టొమాటో, ఇంకా మంచిగా గ్రీన్ పీస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే సూపర్ ఉంటుందండి. ప్రస్తుతానికి నేనైతే ఇవి ఉన్న వేసేసాను. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం మనం. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పించండి అంతే. ఎందుకంటే ఓవర్గా నైట్ పూట మసాలాలు కూడా కరెక్ట్ కాదు, సో కొంచెమే వేసాను నేను. అయితే మ్యాగీ మసాలా ఉంటే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మ్యాగీ మసాలా లేదు అంటే వెజిటేరియన్స్ మ్యాగీ మసాలా వేసుకోండి. నేను మాత్రం కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. కొంచెం అట్లా చికెన్ మసాలా కూడా వేసానండి, జస్ట్ ఫ్లేవర్ కోసం. సో మంచిగా దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకొని, సో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న ఓట్స్ ఇందులో వేసుకున్నామండి. ఓట్స్ వేసిన తర్వాత కూడా మొత్తం ఈ మసాలా అంతా దానికి మొత్తం స్టిక్ అయ్యేటట్టుగా కొద్దిసేపు అనుకొని ఒక ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో ఓట్స్ తీసుకున్నా కదా, సో ఇదే గ్లాస్తో 3 glasses వాటర్ వేసుకోండి. సో దీంతో 3 glasses వేసాను వాటర్. సో ఇలా కలుపుకొని, మీకు స్పైసీ బాగా ఇష్టం అంటే కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇప్పుడు సాల్ట్ తగినంత, టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. సో ఇది దగ్గరకు వచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలండి, ఓకేనా? సో నేను కొంచెం మసాలా కారం వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము. ఇది ఒక 10 minutes మంచిగా హై ఫ్లేమ్లో ఉడకపెట్టుకోండి. చూసారా, మంచిగా దగ్గరకు వచ్చింది. సో సీన్ ఎంత కలర్ఫుల్ ఉందో. ఇంకొంచెము ఆ వాటరీ లేకుండా ఇంకొంచెము ఒక 2 minutes ఉడకనిస్తే మన కిచిడి రెడీ అయిపోతుంది. అయిపోయిందండి మన కిచిడి, ఓట్స్ కిచిడి.
భలే ఉంది కదా, మంచిగా పన్నీరు, కాలీఫ్లవర్, క్యారెట్, ఇంకా మళ్ళీ బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ వేసుకుంటే కూడా సూపర్ ఉంటుందండి. అయితే టొమాటో వేస్తే రెడ్ కలర్లో వస్తుంది అనమాట. నేను టమాటోలు వేయలేదు కాబట్టి ఇలా వచ్చింది. భలే ఉంది కదా. ఇంకంతే, మనం సర్వ్ చేసుకుని తినేయడమే. అంతేనండి, చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. అంతే, సూపర్ ఉంది కదండి. సో హాట్గా మన కిచిడి, ఓట్స్ కిచిడి మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. అద్భుత. చాలా మంది హెల్దీ ఫుడ్ ఏం టేస్ట్ ఉంటుంది అని అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని అంతకుముందు. కానీ దాన్ని మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఇలా వండుకుంటే ఎంత బాగుంది తెలుసా అండి. ప్లీజ్ ట్రై దిస్, నేను చెప్తున్నాను. సూపర్ అసలు. అంటే దీని కాంబినేషన్ మనము చిన్నప్పుడు బాగా ఇష్టపడి తినేవాళ్ళం కదా, గొట్టాలు. సో కావాలంటే అప్పడాలు, ఇంకేదన్నా మన ఇష్టం, మనకు నచ్చింది వేసుకోవచ్చు. సో ఇలా కొనుక్కుంటూ ఆహా, ఏమి రుచి, అదిరిపోయిందండి ఓట్స్ కిచడి. సూపర్గా ఉంది. అండ్ ఇంకొకటి అండి, ఇది చాలా హెల్దీ ఫుడ్. నేను ఇవాళ ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదా, చెప్పాలి. ఎందుకంటే ఓట్స్ మంచి హై ఫైబర్ ఫుడ్ అండి. ఎందుకు హై ఫైబర్ అంటే దాని క్వాలిటీ అనమాట. అండ్ ఇది ఎందుకు మనకి యూజ్ అవుతుంది అని అంటే, మన గట్ క్లీనింగ్కి ఫైబర్ ఫుడ్ అనేది కంపల్సరీ మనము రోజులో ఒకసారన్నా తినాలి. సో నైట్ తింటే, ఇది మార్నింగ్ అన్నా తినొచ్చు, ఆఫ్టర్నూన్ తినొచ్చు, నైట్ కూడా తినొచ్చు. నైట్ తింటే మార్నింగ్కి మనకి మంచిగా గట్ క్లీనింగ్ కూడా అయిపోతుందండి. నిజంగా బెస్ట్ ఫుడ్ ఓట్స్. చాలాసార్లు వీక్లీ ట్వైస్ నేను మా హస్బెండ్ ఇదే తింటాము. ఇవాళ కిచడీ లాగా చేశాను అనమాట సరదాగా. మామూలుగా అయితే ఉత్తి ఓట్స్లో లైట్గా ఉప్పు కారం కలిపేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి తినేస్తాం అంతే. సో ఇవాళ కొంచెం మంచిగా మీ అందరి కోసం కిచడీ లాగా చేసి చూపిస్తున్నాను. సూపర్ అంటే సూపర్ అండి. పంటకి పన్నీరు, క్యారెట్, అదరహో. బాయ్. ఇంకా మేము తినేసి బజ్జుంటాము. ఒక మళ్ళీ మనం వెళ్ళిపోవాలి కదా ఆఫీస్లోకి. ఓకే, గుడ్ నైట్ అండి. సో ట్రై దిస్ రెసిపీ, యువర్స్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖా. See you in the next vlog. Bye.